హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మివాన్ మామ్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నాము. దానికన్నా ముందు మివాన్ తో మంచి టైం స్పెండ్ చేయడానికి మేము మివాన్ ని పార్క్ కి తీసుకెళ్లాము. అందులో స్పెషల్ ఏముంది, అంత స్పెషల్ గా చెప్పడానికి పార్క్ తీసుకెళ్లామని అనుకోవచ్చు. కానీ మివాన్ ఫీడింగ్ ఆపేశాడు, అంటే పాలు తాగడం మానేశాడు. అందుకోసం నా దగ్గర నుంచి డైవర్ట్ అవ్వడానికి రోజు ఈవినింగ్ అనని పార్క్ కి తీసుకెళ్తున్నాము. వాళ్ళ డాడీ చూడండి ఎంత బాగా ఆడిపిస్తున్నాడో. నాతో ఉంటే తనకి గుర్తొస్తుందని పార్క్ కి తీసుకెళ్లి కొంచెం ఆయనని మైండ్ డైవర్ట్ చేయాలి అని రోజు ఈవినింగ్ పార్క్ కి తీసుకెళ్తున్నాం. అక్కడ ఎంత చల్లగా ఉన్నా గానీ స్వెటర్ అన్ని వేసి మరీ తీసుకెళ్లాము. నేను ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నాకు ఈ విషయంలో చాలా బాధ అనిపించింది. ఎందుకు అని అంటే, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల మివాన్ తో ఫీడింగ్ ఆపివ్వడం నా వల్ల అవుతుందా అని అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల మివానే చెప్పగానే ఒక్కసారికే ఫీడింగ్ వద్దు నాన్న, తాగొద్దు అనేసరికి మివానే అర్థం చేసుకున్నాడు. ఎందుకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అన్నానంటే, మా అత్తమ్మ వాళ్ళ దిక్కు నుంచి కాదు నాకు సపోర్ట్ లేనిది, నా పేరెంట్స్ లేకపోవడం వల్ల. అది నాకు ఎంత బాధ అనిపించిందంటే చెప్పలేని బాధ. నా ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రతి ఒక్క విషయం నాకు టాస్కే. ఇది ఎలా చేస్తావు నువ్వు ఒక్కదానివే అన్నంత టాస్క్ నాకు. ప్రతి ఒక్కటి కూడా మా హస్బెండ్ నేనే కలిసి ప్రతి ఒక్క దాన్ని మేము ఇద్దరం కలిసి కట్టుగా నాకు ఆయన సపోర్ట్ వల్ల ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చాను. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్తే అసలు చాలా ఇది ఉంటది. ఒకదాన్ని ఎన్నో సఫర్ అయ్యాను నేను. అత్తమ్మ వాళ్ళ దిక్కు నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. అత్తమ్మ అన్ని చూసుకుంటారు. కానీ ఫీడింగ్ ఆపేసే విషయంలో అత్తమ్మ దగ్గర వదిలిపెడదాం ఊర్లో అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా. మివాన్ ఏడుస్తే ఫీవర్ అట్లా వస్తే అంత లాంగ్ నుంచి నేను వెళ్ళాలి, వాళ్ళు రావాలన్నా టైం పట్టిద్ది అని అక్కడ ఆలోచించాం. అక్కడ పెట్టాలంటే మా వదిన వాళ్ళ ఇంట్లో పెడదామంటే మివాన్ అసలు వాళ్ళ డాడీ నా దగ్గర తప్పించి వేరే దగ్గర వెళ్ళట్లేడు. అసలు మా వదిన వాళ్ళ ఇంటికి ఒక్క రోజు పంపిస్తే ఎంత ఏడ్చానంటే అప్పటికప్పుడు బైక్ బుక్ చేసుకుని నేను మళ్ళీ వెళ్ళి మివాన్ని తీసుకొచ్చుకున్నాను. దేవుడే నా బాధని అర్థం చేసుకున్నాడు అనుకుంటా. అందుకే మివాన్ 1-2 days లోనే పాలు మర్చిపోయాడు. అసలు నేను అలా అంత తొందరగా ఫీడింగ్ ఆపేస్తాడు అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మివాన్ నా మీదే ఉండేవాడు. అసలు ఎక్కువ పిల్లలతో ఆడుకోవడం, బయటికి వెళ్ళడం ఏం లేకుండే నా దగ్గరే ఉండేవాడు. అసలు 5 minutes నేను కలమడకపోయినా ఊరుకోపోయేవాడు, ఏడ్చేవాడు. వాష్రూమ్ కూడా కనీసం వెళ్ళలేకపోయేవాడు. అలాంటిది అసలు ఫీడింగ్ మానేయడం చాలా కష్టం అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల ఫీడింగ్ ఆపేశాడు జస్ట్ 2 days లోనే. పాలు మానేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మివాన్ ఫుడ్ సరిగ్గా తినట్లేడు. అందుకోసమని పాలు మానేసాము. మేము ఇక్కడ ఊరికి స్టార్ట్ అయ్యాము. మేము ఊరికి వెళ్లే దారిలోనే మా వదిన వాళ్ళు ఉంటారు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి ఊరికి స్టార్ట్ అయ్యాము. మా అత్తమ్మ మామయ్యకి మివాన్ వచ్చాడంటే ఫుల్ హ్యాపీ. వాళ్ళకి అసలు టైమే తెలియదు. మివాన్ నేను ఫస్ట్ దాక్కుని మేము రాలేదని మా హస్బెండ్ తో చెప్పించాము. రాలేదా అని అనుకున్నారు వాళ్ళు. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఆగాము అని మా హస్బెండ్ మా అత్తమ్మ మామయ్యకి చెప్పారు. ఇక్కడ వాళ్ళు చూసి షాక్ అయ్యారు. మా మివాన్ ఇక్కడ గొర్రెతో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. గొర్రెకి జాంకాయ తినబెడతాడంట. ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటున్నాను మా బాయ్ దగ్గర అందరం కలిసి కూర్చుని తినాలని. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. కానీ ఎవరికి వాళ్ళమే తిన్నాము. అక్కడ టైం లేకుండే, అందుకే ఎవరికి వాళ్ళమే తిన్నాము. మన ఛానల్లో ఫుడ్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. బాగున్నాయి అంటే ఇంకా వీడియోస్ చేస్తాను నేను.
ఊరికి వచ్చిన మెయిన్ రీజన్ వచ్చేసి మా వరి చేను కోపిస్తున్నాము, అందుకోసమని వచ్చాము. ఫస్ట్ టైం నేను ఇలా కోయడం చూడాలి, నేను ఎప్పుడు చూడలేదనే నేను కూడా వచ్చాను. మిషన్ కోయడం అయిపోయిన దగ్గర మా ఇంటి దగ్గరలో పెద్ద బండి ఉంటే ఇక్కడ కుప్ప పోస్తున్నాము. మివాన్ చూడండి కుప్ప పైకి ఎక్కాడు. పెళ్ళైన వాళ్ళే కుప్ప మీదకి ఎక్కాలంట. చిన్న పిల్లోడు కదా, ఇక మివాన్ కూడా మా మామయ్యతో కలిసి మంచిగా కుప్ప మీద ఆడుతున్నాడు. పొద్దున్నే లేచి మివాన్ వాళ్ళ డాడీతో కలిసి వాకింగ్ చేస్తున్నాడు. ఇంటి ముందు పిల్లలుంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ వాకింగ్ చేస్తున్నాడు. ఎంతో హ్యాపీ అసలు మివాన్ కి ఊరికి వస్తే. మంచిగా ఆడుకుంటూ బయట తిరగొచ్చు, ఎవరిక్కడ ఏమన్నారు, నా ఇష్టం అన్నట్టు తిరుగుతున్నాడు. అదే సిటీలో అయితే ఎక్కడికి బయటికి అసలు పంపించాం కదా, ఇక్కడికి వస్తే ఫుల్ హ్యాపీ అసలు మివాన్. ఊర్లో వాతావరణమే వేరు కదా, అసలు ఆ వైబ్సే వేరే ఉంటాయి. ఎంత బాగుంటుందో. ఇవాన్ వాళ్ళ డాడీ ఫ్రెష్ అప్ అయిపోయి శివాలయంకి వెళ్ళొచ్చారు. సిటీకి వచ్చేసాం మేము. వచ్చేసిన తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్స్ ని అందరినీ కలిసాను నేను. ఒక చిన్న గెట్ టుగెదర్, అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అందరం కలిసాము. అసలు ఫస్ట్ మా లైఫ్స్ అసలు ఎలా ఉండేయో, పిల్లలు వచ్చినాక ఎలా మారిపోయిందో. అంతే కదా, మ్యారేజ్ కి ముందు వేరేలా ఉంటుంది, మ్యారేజ్ అయ్యాక వేరేలా ఉంటుంది. మ్యారేజ్ కాకముందు ఎటంటే అటు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు వచ్చాక ఆ లైఫే వేరే. అసలు అందరికి పిల్లలే, నలుగురు పిల్లలే ఉన్నారు. అందరికి చిన్న చిన్న గ్యాంగ్ పిల్లలు. చాలా రోజుల తర్వాత మేమందరం కలుసుకుంటే పిల్లల గ్యాంగ్ అంతా ఒకటయి అసలు బేకరీ అంతా అల్లరి చేశారు. అసలు అల్లరి తట్టుకోలేక అందరం వచ్చేసి బయట కూర్చున్నాము. బయటికి వచ్చి ఒకటే నవ్వు, ఇంకా బేకరీ అయినా బయటికి వెళ్ళండి అని అనడం ఒకటే తక్కువ. అలా ఒక అరుపులు కాదు, కేకలు కాదు, అసలు బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఎంతైనా మన బెస్ట్ ఫ్రెండ్స్ ని కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా, చెప్పలేని ఆనందము. Subscribe to Mivan Mom's Vlog. ఇక్కడ ఉన్నారు చిచ్చరు పొడుగులు. అలా మా ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్. ఎంత మేము కలిసామంటే అట్లా ఉండదు, అల్లరి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఈసారి పిల్లలతో కలిసేసరికి అల్లరి ఇంకా డబల్ అయింది. ఫ్రెండ్స్ తో కలిస్తే అన్ని మర్చిపోతాం కదా, మళ్ళీ మనము చిన్న పిల్లలం అయిపోతాము. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇక్కడ మివాన్ కి 16 months వ్యాక్సిన్ వేపివాల్సి ఉంటే వెళ్తున్నాము. మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.